విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మే మాసంలో మిథున రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి అనగానే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక కా, కి, కు, కం, జ్ఞ, చ, కే, ఏ, హో, హ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి 2026 మే మాసంలో మిథున రాశి వాళ్ళకి అనేక రకాల అవకాశాలు, కొత్త కొత్త మార్పులు, కొత్త ఆలోచనలతో నిండిన కాలంగా చెప్పొచ్చు. ఈ నెలలో మీ తెలివితేటలు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీ టాలెంట్ కానీ మీకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఒకేసారి అనేక పనులు చేయాలని తపన వలన కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రాధాన్యతలకు అనుగుణంగా మీరు పనులు చేసుకుంటూ ముందుకెళ్తే కనుక చక్కటి ఫలితాలు అందుకుంటారు. విద్యారంగంలో ఈ నెల మంచి ప్రగతి ఉంటుంది. విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే దృష్టి చెదరకుండా చదవడం, ఏకాగ్రతతో చదవడం చాలా ముఖ్యం. కొంత డిసిప్లిన్ ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, అనవసరమైనటువంటి ఆలోచనల వలన కొంత అలసట అనిపిస్తుంది. నిద్ర సరిపడా తీసుకోవడం, ధ్యానం చేయడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వాటి కోసం కేర్ తీసుకోవడం ద్వారా పెద్ద ఇబ్బందులు పడకుండా బయటపడగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఈ నెల మిథున రాశి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరులో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగ మార్పు కోరుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి శుభవార్తలు అందేటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల చురుకుదనం పెరుగుతుంది. ప్రజల్లో కలిసి మెలిసి పనిచేయడం వల్ల ఏంటంటే మంచి గుర్తింపు అనేది మీకు దొరుకుతుంది. అయితే మాటల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు మాటల్లో దొరలడం ద్వారా మీరు విమర్శలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది సందర్భం. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. కుటుంబ జీవితం సాధారణంగా ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం పెరుగుతుంది. స్నేహితులతో కూడా సమయం గడిపే అవకాశం దొరుకుతుంది. ఇంట్లో శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ పిల్లల వివాహం కుదరడము, శుభకార్యాల ఎంగేజ్మెంట్ కానీ, పెళ్ళి ఇలాంటివి. అలాగే ఈ నెలలో ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కొత్త స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళు కానీ, మరమ్మతులు కానీ చేసే అవకాశం ఉంది. కాబట్టి గృహప్రవేశాలు కానీ ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో, స్నేహితులతో సమయం గడపడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఖర్చు మీ చేయి దాటే అవకాశం ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ వాటికి ఖర్చు చేయండి, అనవసరమైనవి తగ్గించుకోండి. అలాగే ఫుడ్ వేస్టేజ్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ వెరైటీస్కి వెళ్ళకుండా మంచి ఫుడ్ జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చు కూడా మీకు తగ్గుతుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఎంతో కాలంగా ఆగి ఉన్నవి కూడా ఇప్పుడు టకటక పనులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రేమ జంటల మధ్య కూడా మంచి అపార్థాలు తొలగి మంచిగా అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా మంచిగా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆస్తి కానీ రియల్ ఎస్టేట్ విషయాల్లో చూస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని అవకాశాలు వచ్చినా కూడా ఏంటంటే నిర్ణయం తీసుకునే ముందు పరిశీలన చేయకుండా తీసుకోవడం వల్ల, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం దానివల్ల ఇబ్బంది పడాల్సిన సందర్భాలు రావచ్చు. కాబట్టి ఆచితూచి వ్యవహరించి ప్రతిదీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. వ్యాపార రంగంలో చూస్తే ఈ నెల చాలా చురుగ్గా ఉంటారు. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది చాలా మంచి సమయం. కొత్త కొత్త టెక్నిక్స్ని కానీ, మార్కెటింగ్ స్కిల్స్ని కానీ, కమ్యూనికేషన్ వెరైటీస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ప్రజెంటేషన్లో కానీ కొత్త కొత్త ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ప్రత్యేకంగా మీకు మంచిగా లాభసాటిగా మీ వ్యాపారం అనేది మారడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. భూమి మీద కానీ లేకపోతే మీ బిజినెస్ని పెంచుకోవడానికి పెట్టే పెట్టుబడులు కానీ కొంచెం అన్నీ కనుక్కొని ముందుకెళ్ళండి. సినీ మీడియా అలాగే కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభను చూపించడానికి సరైనటువంటి వేదిక మీకు లభిస్తుంది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి సమాజ సేవా కార్యక్రమాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు విస్తరించాలనుకుంటున్నటువంటి వ్యాపారం మీరు అనుకున్నట్టుగా విస్తరింపు పొందుతుంది. అలాగే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పంటల విషయంలో పెద్ద మార్పు లేకపోయినా కూడా స్థిరంగా కొనసాగుతుంది. సరైనటువంటి ప్రణాళికతో కనుక ఉంటే లాభాలు పొందుతారు.
ఆర్థికంగా మిథున రాశి వాళ్ళకి మే మాసంలో మంచి స్థితి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సేవింగ్స్ పైన కొంచెం దృష్టి పెట్టండి. విదేశీ అవకాశాల విషయంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వీసా, ట్రావెల్, జాబ్ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. కోర్టు కేసులు, లీగల్ విషయాల్లో మెల్లగా పురోగతి ఉంటుంది. కొంత ఆలస్యమైనప్పటికీ చివరికి మీ వైపు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తము ఈ మే నెల మిథున రాశి వాళ్ళకి అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా కొత్త అవకాశాలు రావడం, అభివృద్ధి పొందడం, కమ్యూనికేషన్ ద్వారా విజయాలు తీసుకునేటువంటి కాలంగా చెప్పొచ్చు. ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్తే అన్ని రంగాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. మరి మిథున రాశి వాళ్ళు బుధవారం విష్ణుదేవుడిని ఆరాధించడము, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం, గోవులకి గ్రాసాన్ని ఇవ్వడం, పశుపక్షాదులకి జలాన్ని ఏర్పాటు చేయడము, అలాగే శ్మశాన వాటికలో కానీ ఎక్కడైనా సరే నీటి వసతిని కల్పించే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు శుభం కలుగుతుంది. అందరికీ నమస్కారం.